అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ధార్మిక సోదరులారా, ఇస్లాం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేటి కాలంలో ఇస్లాంపై అపార్థాల మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మరికొన్ని అభూత కల్పనలు కల్పించబడుతున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ యూద మీడియా, దాని అడుగు జాడల్లో నడుచుకునే మత ఛాందసవాద సంస్థలు ఇస్లాంపై బురద తెలియటటువంటి ప్రయత్నం చేస్తూ ఇస్లాంపై ఎన్నో అపోహలని, అపార్థాలని సమాజంలో సృష్టిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ప్రచార ప్రసార మాధ్యమాలలో ఇస్లాంపై లేనటువంటి విషయాలను ప్రవేశపెట్టి, ఇస్లాంపై లేనటువంటి విషయాలను కల్పించి, ఇస్లాంపై చెడు ప్రచారం చేస్తూ ఇస్లాంని అపహాస్య పాలు చేస్తున్నారు. కానీ సోదరులారా, ఆలోచించండి, ఇస్లాం అంటే ఏమిటి అంటే, ఇస్లాం అనే పదం అరబీలోని రెండు పదాలతో ఏర్పడింది. సలాం, సిల్మ్. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ, విధేయత. ఇస్లాం అనే పదమే సలాం, శాంతితో ఏర్పడింది. మరి అలాంటిది ఇస్లాం అనే పదమే శాంతితో ఏర్పడినప్పుడు ఇస్లాంలో అశాంతికి తావులేదండి. ఇస్లాం అంటే శాంతి, విధేయతల ధర్మం అని అర్థం. ఇస్లాం, ఈ ధర్మం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించలేదు. 1430 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించినటువంటి ఒక కొత్త ధర్మం, కొత్త మతం కాదండి ఇస్లాం అంటే. ఈ భూమండలంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారి కాలం నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని ఇస్లాం అంటారు. షరఅ లకుమ్ మిన అద్-దీని మా వస్సా బిహి నూహ అల్లదీ ఔహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అఖీముద్-దీన వలా తతఫర్రహు ఫీ ఖబర అలల్ ముష్రికీన మా తదూహు ఇలైహి. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇదే ధర్మాన్ని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై మేము వహీ ద్వారా పంపించాము. ఇదే ధర్మాన్ని పూర్వం మేము మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చాము. ఇదే ధర్మాన్ని ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చాము. ఇదే ధర్మాన్ని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త ప్రవక్తలకు ఇదే ధర్మాన్ని ఇచ్చాము. ఇదే ధర్మాన్ని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వహీ ద్వారా మీ వైపునకు పంపిస్తున్నాము. ఇస్లాం అంటే కొత్త మతం, కొత్త ధర్మం కాదండి. అనాదిగా దైవ ప్రవక్తలందరూ సమస్త మానవాడికి అందించినటువంటి దైవ ధర్మాన్ని ఇస్లాం అంటారు. కాబట్టి ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ప్రచార ప్రసార మాధ్యమాలలో వచ్చేదో, ఫేస్బుక్, వాట్సాప్లో తెలియచేయబడేదో కాదండి. మీకు ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోవాలి అని అంటే అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ని చదవండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రామాణికమైనటువంటి హదీస్ బోధనని, ఆయన సీరత్, జీవిత చరిత్రను అధ్యయనం చేయండి. అసలైనటువంటి ఇస్లాం అంటే ఏంటో, ఇస్లాం చెప్పేటటువంటి విషయాలు, వాస్తవాలు ఏంటో తెలుసుకొని దానిపై మీరు నిర్ణయం తీసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.